నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంటిలో అద్దం అనేది ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే లాభం ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే నష్టం ఉంటుంది, ఇంట్లో అద్దం అనేది ఎక్కడ పెట్టుకుంటే లాభం ఉంటుంది, ఎక్కడ ఉంటే ఆ ఇంటికి నష్టం జరుగుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అద్దం అనేది ముందు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఇల్లు కానీ మన శరీరం కానీ ఏదైనా పంచభూతాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ పంచభూతాలంటే మీకు తెలుసు 5 ఎలిమెంట్స్ అంటాము వాస్తులో. ఈ 5 ఎలిమెంట్స్ ప్రకారము అద్దం అనేది నీటి తత్వానికి సంబంధించింది, అంటే ఉత్తరానికి సంబంధించినదిగా భావిస్తారు. వాస్తు ప్రకారం చూస్తే అద్దం అనేది ఉత్తరానికి తూర్పు వరకు చెందింది. ఇక్కడి నుంచి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అద్దం అనేది నీటి తత్వానికి సంబంధించింది. నీరు అనేది మనకి వాస్తు ప్రకారం ఉత్తరం వైపే ఉంటుంది, లేదంటే ఈశాన్యం నుంచి ఈస్ట్ వరకు, మిడిల్ ఈస్ట్ వరకు ఉంటుంది. అది అసలు అద్దం అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండొచ్చు అంటే ఇక్కడి నుంచి మనకి ఇక్కడ దాకా ఉండొచ్చు. ఇది ఈశాన్యం ఉంటుంది కాబట్టి ఈశాన్యాన్ని వదిలేసి అద్దం అనేది పెట్టుకోవచ్చు. ఈ ప్రాంతం వరకు అద్దం అనేది మనము ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎటువంటి దోషం అనేది ఉండదు. మనకి అద్దం అనేది ఎక్కడ పెట్టుకున్నా కానీ ఇక్కడ అద్దం అనేది మనం కనుక నార్త్ ఉత్తరం వైపు పెట్టుకుంటే మనకి ఇది ధనాకర్షణగా చెప్పుకోవచ్చు. మనకి ధనాకర్షణ కానీ, పనులు విజయవంతం అవటం కానీ, కొత్తగా ఏమైనా పని మొదలుపెట్టినా కానీ దానికి అనుకూలంగా ఉండటం కానీ, ఏదైనా మీ పిల్లలు కానీ ఏదైనా సరే మనకి అభివృద్ధి రావడానికైనా సరే అద్దం అనేది నార్త్లో పెట్టుకోవచ్చు. ఇది పాజిటివ్గా ఉంటుంది. ఇక ఈస్ట్ తరపున ఇటు కనుక అద్దం పెట్టుకుంటే కనుక మనకి ఈస్ట్ ఇటు కనుక మనం అద్దం పెట్టుకుంటే కనుక ఇది పేరు ప్రఖ్యాతులు తెస్తుంది. మన సమాజంలో మంచి గుర్తింపు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, మీరు 10 మంది చెబితే మీ మాట 10 మందిలో చెల్లుబాటు ఉండటం కానీ, ఈ విధంగా అనేక ఉపయోగాలు అనేది ఉంటుంది. కాబట్టి అద్దం అనేది ఎవరైనా సరే మీ ఇంటిలో వాళ్ళకి కానీ ఉత్తరం వాళ్ళకి కానీ పెట్టుకోవచ్చు. ఇక అద్దం అనేది ఎక్కడ పెట్టుకోకూడదు, ఎక్కడ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటు కానీ ఇటు కానీ ఇటు కానీ పెట్టుకోరాదు. ఈ భాగాల్లో అద్దం అనేది అస్సలు ఉండరాదు. ఎందుకంటే నేను ముందే చెప్పా కదండి, మన యొక్క వాస్తు అనేది 5 ఎలిమెంట్స్ మీద, పంచభూతాల మీద కూడా ఆధారపడి పనిచేస్తాయి. వాస్తు దోషాలతో పాటు మన ఇంట్లో కూడా బ్యాలెన్స్ అనేవి ఈ 5 ఎలిమెంట్స్ అనేవి బ్యాలెన్స్ చేస్తాయి. ఇకపోతే మనకి వెస్ట్ వచ్చేసరికి ఈ సైడ్ అసలు అద్దం ఉండకూడదు, ఈ సైడ్ సౌత్ సైడ్ అద్దం ఉండకూడదు, ఇటు కూడా అద్దం ఉండకూడదు. ఎందుకంటే ఇది మొత్తం అగ్నితత్వానికి సంబంధించింది. ఇది మొత్తం అగ్నితత్వానికి సంబంధించింది. ఇంతవరకు అగ్నితత్వానికి సంబంధించింది. ఇది ఫైర్ ఎలిమెంట్ అంటాం, ఇది ఫైర్ అంటాం మనం. ఈ ఫైర్ జోన్లోకి వచ్చేసరికి ఈ మిర్రర్ వచ్చేసరికి వాటర్ ఎలిమెంట్ అంటాం మనం. ఈ ఫైర్ అంటే ఈ యొక్క నీటి తత్వం అనేది ఈ వాటర్ తత్వంలోకి, ఈ ఫైర్ తత్వంలోకి వస్తే వీటికి దీనికి పడదు కాబట్టి 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ కాదు కాబట్టి ఇటు అద్దం అనేది ఎట్టి పరిస్థితులు పెట్టరాదు. అదేవిధంగా ఇక్కడ నుంచి మనం కనుక చూసుకుంటే ఇంతవరకు వచ్చేసరికి ఎర్త్ ఎలిమెంట్ అంటాం మనం. ఇది భూతత్వానికి సంబంధించింది అంటే ఇది వచ్చేసరికి ఈ ఏరియా మొత్తం మనం నైరుతిలో ఎప్పుడైనా చెబుతాం, ఎత్తుగాను, బరువుగాను, శుభ్రంగాను, బలంగాను ఉండాలంటాం మనం. నైరుతి అంటే ఆ ఏరియా వచ్చేసరికి ఎత్తుగా మెరకగాను, భూమి మెరకగా ఉండాలి, బలంగా ఉండాలి నేల, అంతేకాకుండా శుభ్రంగా ఉండాలంటాం. అలాంటి ప్లేస్లో వచ్చేసరికి ఇది వాటర్ ఎలిమెంట్ అంటాం. అద్దం అనేది నీటి తత్వానికి సంబంధించింది. ఈ నీటి తత్వానికి సంబంధించిన దాన్ని ఈ యొక్క భూతత్వాన్ని దాంట్లో కనుక ప్రవేశపెడితే, అంటే అద్దమే కనుక ఇక్కడ పెడితే ఏమైంది, ఈ నీటికను భూమికి మధ్య తేడా వస్తుంది. అందుకని చెప్పేసి అద్దం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎడపెట్టకూడదు. అంతేగాని సహజంగా ఏ వీడియో చూసినా కానీ మీకు ఏం చెబుతారు, అద్దం అనేది ఈ ప్లేస్లో పెట్టకూడదు అంటారు. అసలు ఎందుకు పెట్టకూడదు అనేది రీజన్ అనేది కొంతమంది చెబుతారు, కొంతమంది చెప్పరు.
ఇప్పుడు ఈ వీడియోలో మీకు అర్థమవుతుందనుకుంటాను నేను చెప్పేది. ఈ అద్దం అనేది నీటికి సంబంధించింది. ఈ నీరు అనేది ఈ భూతత్వం మీదకి రాకూడదు, ఈ అగ్నిలోకి రాకూడదు. నీరు అనేది అగ్నిలోకి వచ్చినప్పుడు అగ్ని ఆరిపోతుంది. అగ్ని ఆరిపోయిందంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీలకు అనారోగ్యాలు వస్తాయి, ప్లస్ ఆ ఇంట్లో లిక్విడ్ క్యాష్ అనేది ఉండదు, డబ్బు సంబంధించిన సమస్యలు వస్తాయి, ప్లస్ స్త్రీలకు అనారోగ్యాలు వస్తాయి. అదే కనుక ఈ అద్దం అని కనుక ఏడుకు వచ్చేసినట్లయితే, ఈ నైరుతిలోకి కానీ ఈ ప్రాంతంలో కనుక వచ్చేసినట్టయితే ఇది యొక్క ఇంటి యజమానులకు సంబంధించింది. నైరుతి అనేది మీకు తెలిసే ఉంటుంది, వాస్తు గురించి తెలిసిన వాళ్ళకి. స్థిరంగాను గట్టిగాను బలంగాను ఉంటాము. ఈ వాటర్ ఈ యొక్క భూతత్వంలోకి వస్తే ఇది లూజ్ సాయిల్ అయింది. అంటే ఈ ప్రాంతం అనేది గట్టిగా ఉండదు. ఈ ప్రాంతం గట్టిగా ఉండకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే ఈ అద్దం కనుక ఇక్కడికి వచ్చేస్తే ఈ ఇంట్లో ఉన్న భార్యాభర్తలకు వచ్చేకి చిన్న చిన్న విషయాలకి గొడవలు అవటము, కలిసి ఉండకపోవటము, వీళ్ళు ఏవైనా పెట్టుబడులు పెట్టాలన్నా కానీ సరిగ్గా పెట్టుబడి సరైన దాంట్లో పెట్టకుండా వీరి దగ్గర ఉన్న డబ్బు కూడా ఏదైనా లిటికేషన్ ల్యాండ్లో కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది పెట్టే దాంట్లో కానీ భూములు కొనటం కానీ స్థిరాస్తులు కొనటం కానీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ కనుక ఏమన్నా ప్రాబ్లం ఉంటే, ఈ నైరుతులు కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉన్న పిల్లలు అనేది జీవితంలో స్థిరపడలేరు. దీనిలో కూడా ఈ భాగం అయితే ఇది కనుక ఏమన్నా దోషం కనుక ఉంటే ఈ ఇంటి యొక్క యజమాని ఎవరైతే ఇంట్లో ఉన్నారో మగవారు, ఆ మగవారికి బాగా ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో మగపిల్లల వారికి ఇబ్బంది పెడుతుంది. మగవారు హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు, లేదంటే యాక్సిడెంట్లు అవ్వచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో సెటిల్ కాకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి జాబులు రావచ్చు, అనేక ఇబ్బందులు రావచ్చు. అదే ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ ఇంటి యొక్క ఆడవారికి సంబంధించింది కాబట్టి ఈ జోన్ అనేది ఆడవారికి అనేది ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఎందుకు ఇటు కనుక అద్దం పెట్టుకున్నప్పుడు, అద్దం ఎందుకు పెట్టుకుంటారంటే ఈ విధంగా అద్దాలు పెట్టుకున్నప్పుడు అంటే ఇక్కడ నేను చెప్పేది, ఇక్కడ ఇది హౌస్ అనుకుంటే ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్ర బెడ్రూమ్ వచ్చేసరికి ఇది వచ్చేకి వంటగది వచ్చుకుంది, ఇది కిచెను, ఇది హాల్ అనుకుందాము. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే బీరువాలు తీసుకొస్తారండి. అద్దాలు, ఆ బీరువాలకు వచ్చేసరికి అద్దాలు ఉంటాయి. లేదంటే ఈ విధంగా కప్బోర్డ్లు పెడతారు. ఈ విధంగా కప్బోర్డ్స్ పెట్టుకొని ఈ కప్బోర్డ్స్కి వచ్చేసరికి మిర్రర్స్ పెట్టుకుంటారు. ఈ కప్బోర్డ్స్కి మిర్రర్స్ అనేవి పెడతారు కొంతమంది. ఇది కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే బీరువాలు తీసుకొస్తారు. ఆ బీరువాలు అనేది నైరుతిలో పెట్టాలనుకునే ఉద్దేశంతో ఈ విధంగా బీరువా పెట్టినప్పుడు ఈ బీరువాకు వచ్చేసరికి అద్దం ఉంటుంది. నేను చూసిన చాలా ఇళ్లల్లో 100 ఇళ్ళను చూస్తే యావరేజ్ 100 ఇళ్ళు తీసుకుంటే దాంట్లో 100 ఇళ్లల్లో వచ్చేసరికి 70% ఇళ్లలో బీరువాకి అద్దాలు ఉంటున్నాయి. 100% తీసుకుంటే 70% ఇళ్లలో వచ్చేసరికి బీరువాకి అద్దాలనే ఉంటున్నాయి. అవి ఎటైనా పెట్టుకుంటున్నారు, ఇటు పెడుతున్నారు. అంటే ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో ఈ విధంగా అద్దాలతో కూడుకున్న బీరువాలు పెడతాం వల్ల కొన్ని ఇళ్లలో అయితే యాక్సిడెంట్లు కూడా అయినాయి. ఈ విధంగా కనుక ఇటు దక్షిణ వైపు పెడితే కనుక ఆ ఇంటి యొక్క ఎవరైతే ఉన్నారో స్త్రీ, ఆమె గవర్నమెంట్ ఉద్యోగస్తు అయితే సస్పెండ్ కూడా అయ్యారు. అంతేకాకుండా ఇక్కడ కనుక పెడతాం వల్ల ఆ ఇంట్లో ఆడపిల్లలకు వచ్చేళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్లస్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. టోటల్గా ఇంట్లో కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇటు పెట్టినా కూడా అంతే. ఈ ఇంట్లో ఈ విధంగా పెడతాం వల్ల ఇంటి యొక్క యజమాని ఎవరైతే మగవారు ఉన్నారో ఆ మగవారికి ప్లస్ ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలకి అనేక ఇబ్బందులు అవుతున్నాయి. అది ఉద్యోగుల రీతిలో ఇబ్బంది కలుగుతుంది, వ్యాపారంలో కానీ ఏ విధంగా సరే ఆ విధంగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అద్దం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అద్దానితో ఇక్కడ కప్బోర్డ్లు అనేవి పెట్టుకోరాదు. అద్దంతో కప్బోర్డ్లు అనేవి పెట్టరాదు. అద్దం కప్బోర్డ్లు పెడితే కనుక ఆ అద్దానికి వచ్చేకి స్టిక్కర్లు వేయండి. ప్లాస్టిక్ స్టిక్కర్లు, రెడీమేడ్ స్టిక్కర్లు, డిజైన్ స్టిక్కర్లు వస్తున్నాయి. స్టిక్కర్లు ఏమన్నా అని చెప్పేసి మళ్ళీ మొత్తం రెడ్తో కూడిన స్టిక్కర్లు వేయద్దు, లేదా బ్లూతో రంగుతో కూడిన స్టిక్కర్లు వేయద్దు, గ్రీన్తో రంగుతో వేయద్దు, ఆఫ్ వైట్తో కలిపి వేయండి. మీకు కనుక ఇక్కడ కనుక బీరువా కనుక ఉంటే ఆ బీరువాకి అద్దం తీసేయండి. అద్దం తీసేయలేని పక్షంలో వచ్చేకి ఆ బీరువాకి ఒక స్టిక్కర్ లాంటిది వేయండి. ఆఫ్ కలర్, ఆఫ్ వైట్ అంటే శనగపిండి రంగు కానీ ఆఫ్ వైట్ కానీ వేయండి. అప్పుడు వాస్తురీత్యా ఇక్కడ దోషం రాదు. అదేవిధంగా
ఈ చిల్లర బెడ్రూమ్లో కూడా ఇటు కూడా బీరువాలు పెడతాము. ఆ బీరువాలకు వచ్చేకి అద్దాలు ఉంటాం, అలాంటివి కూడా చేయవద్దు. ఉంటే వాటికి కూడా స్టిక్కర్లు వేయండి. మీరు గమనించండి, మీ ఇంట్లో కనుక ఇలా కప్బోర్డులకి అద్దాలు ఉన్నా కానీ, లేదంటే అద్దాలున్న బీరువా కనుక ఉంటే వాటికి స్టిక్కర్లు వేయటం కానీ, లేదంటే న్యూస్ పేపర్తో అతికిచ్చి క్లోజ్ చేయడం వల్ల కానీ మీరు చేసి 21 రోజులు చూడండి, మీ ఇంట్లో అనేది మార్పు వస్తుంది. ఒక్కసారి ఏముందండి, ఇప్పుడు ఈ కప్బోర్డులకి వచ్చేలకి ఈ న్యూస్ పేపర్ అతికించండి. ఈ కప్బోర్డులకి స్టిక్కర్లు ఉన్న వాటి వరకు న్యూస్ పేపర్ అతికించండి. అదే బీరువాకు కూడా న్యూస్ పేపర్ అతికించండి డబల్ టేప్ వేసి. 21 డేస్ లేదంటే 41 డేస్ చూడండి, మీకు చాలా మార్పు వస్తుంది. ఆ ఇంట్లో కనుక ఆ భార్యాభర్తల మధ్య కూడా రిలేషన్ బాగుంటుంది. ఆ పిల్లలు కూడా మంచి రిలేషన్గా ఉంటారు, అందరూ కలిసి ఉంటారు. కొంతవరకు ఫైనాన్స్లో కూడా రిస్క్ అనేది తగ్గుతుంది. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకే తగ్గుతుంది, అంతా తగ్గిద్దని నేను గ్యారెంటీ ఇవ్వను. కాబట్టి ఎవరైనా ఇంట్లో కానీ అద్దాలు అనేవి కేవలము మీ యొక్క అద్దాలు అనేవి ఈ ప్లేస్లోనే పెట్టుకోండి. అంతేగాని ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవటము. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవడం. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఈ మధ్య డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతున్నారండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ పెడుతున్నారు. ఇది కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి ఈశాన్యం బరువు అవుతుంది, ఈ ఎంట్రన్స్కి అడ్డం అవుతుంది, ఈశాన్యం బరువు అవుతుంది, ఇక్కడ అద్దం ఉండకూడదు. ప్లస్ ఈ ఎంటైర్ పూర్తి యొక్క మాస్టర్ బెడ్రూమ్లో అద్దాలు అనేవి లేకపోతేనే మంచిది. ఇక లేదు తప్పదు అనుకున్నప్పుడు మటుకి చిన్న అద్దం మటుకి ఒక్కటి పెట్టుకోండి. చిన్న అద్దము, స్మాల్ అద్దం అనేది ఇక్కడ పెట్టుకోండి. అంతేగాని పెద్ద పెద్ద అద్దాలు మీరు డ్రెస్సింగ్ టేబుల్ లాంటివి పెట్టవద్దు మాస్టర్ బెడ్రూమ్లో. అదేవిధంగా చిల్లర బెడ్రూమ్లో కూడా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ మటుకు ఎట్టి పరిస్థితుల్లో పెట్టరాదు. ఎందుకంటే వాయు స్థానం కాబట్టి ఈ స్థానంలో కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ అద్దము చెక్క రెండు మిక్స్ అవుతాయి, అంటే ఎలిమెంట్లు అనేవి తేడా వస్తాయి. కాబట్టి ఈ కార్నర్లో మటుకి పెట్టవద్దు. ఇక్కడ పెట్టుకోండి డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడే పెట్టుకోవచ్చు. ఇక్కడ పూర్తి ఈశాన్యంలో కూడా పెట్టవద్దు. మీరు పూర్తి ఈశాన్యంలో కూడా పెట్టవద్దు, ఎందుకంటే ఈశాన్యం అనేది బరువు అవుతుంది కాబట్టి ఈ స్థానంలో కూడా పెట్టద్దు. ఇక్కడ కూడా ఆగ్నేయం, వంటగదిలో కూడా ఆగ్నేయం సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు. ఎందుకంటే ఇది మొత్తము అగ్నికి సంబంధించింది. మన వంట అనేది అగ్నితత్వం సంబంధించింది, వేడికి సంబంధించింది. ఈ మిర్రర్ అనేది నీటికి సంబంధించింది కాబట్టి ఈ మిర్రర్ ఇక్కడ పెట్టడం వల్ల అగ్నికి మిర్రర్కి పడదు కాబట్టి, అంటే నీళ్ళకి నిప్పుకు పడదు కాబట్టి అక్కడ ఎలిమెంట్ బ్యాలెన్స్ అనేది కాదు. నేను ముందు ఫ్యూచర్లో వచ్చేకి ఈ 5 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ గురించి ఒక్కొక్క ఎలిమెంట్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను. అది వాటర్ ఎలిమెంట్ కానీ, ఎయిర్ ఎలిమెంట్ కానీ, ఫైర్ ఎలిమెంట్ కానీ, ఎర్త్ ఎలిమెంట్ కానీ, స్కేల్ ఎలిమెంట్ కానీ, ఈ పంచతత్వాలు అనేవి ఎంత ఇంపార్టెంటో అనేది ముందు వీడియో అనేది నేను చేస్తాను కంపల్సరీ. కాబట్టి ఎవరైనా సరే మీ ఇంట్లో అద్దం కనుక ఈ ప్రాంతంలో కనుక ఉంటే తీసివేసి ఒక 21 రోజులు చూడండి, మీకు చాలా మార్పులు మీకే కనిపిస్తాయి. నేను చెప్పటం కాదు. దీంట్లో మీరు ఖర్చు పెట్టేది ఏమీ లేదండి. ఒక న్యూస్ పేపరు డబల్ టేప్ వేసి అతికిచ్చేస్తారు, అంతే చేయండి. 21 రోజు కానీ 41 రోజు కానీ చూడండి, చాలా మార్పులు వస్తాయి. థ్యాంక్ యూ అండి.